శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు తోట 3వ పాఠం మంచి బాలుడు సాధనా పత్రాలను పూర్తి చేయటం ఎలాగో నేర్చుకుందాం. సాధనా పత్రం 1 చదవడం, వ్యక్తపరచడం. పిల్లలు ఈరోజు విన్న పాఠ్యాంశంలోని గుణింత పదాలను గుర్తించి గీతలలో రాయండి. 2 అక్షరాల పదాలు: నిండ, చిందే, జారే, పాపం, ఒక. 0 అక్షరం కింద పరిగణింపబడదు. 3 అక్షరాల పదాలు: మెరసి, హోరున, జోరున, కురిసి, తడిసి. 4 అక్షరాల పదాలు: నీళ్ళొచ్చాయి, తలతల, మెలమెల, మెరుపులు, పోతున్నారు. కింది జంట పదాలతో మొదలయ్యే పాదాలను పాఠంలో గుర్తించి రాయండి. హోరున, జోరున. హోరున, జోరున వర్షం కురిసి. గడగడ వణికి. గడగడ వణికి, తడబడి తొణకి. వణికే తొణికే. వణికే తొణికే ముసలమ్మకు. ఈ కింది గేయ పాదాలను చదివి వాటి తరువాత వచ్చే పాదాలను రాయండి. 1 వీధుల్లో కాలువలు కట్టాయి, కాలువల నిండా నీళ్ళొచ్చాయి. 2 పాపం ఒక ముసలమ్మ, కాటికి కాళ్ళు చాచినట్లున్నది. 3 జనులు మెల్లగా పోతున్నారు, లేకుంటే జారే పడతారు. 4 చెప్పులు తడిసి, బట్టలు తడిసి, చిందే నీళ్లకు, బురదకు జడిసి. సాధనా పత్రం 2 పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను, సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ద్విత్వాక్షరాలు: ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా ఉన్నచో దాన్ని ద్విత్వాక్షరాలు అంటారు. ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తుగా ఉన్నచో వాటిని సంయుక్తాక్షర పదాలు అంటారు. ద్విత్వాక్షర పదాలు: పిన్నలు, చెప్పులు, ముసలమ్మ, బట్టలు, నీళ్లకు. సంయుక్తాక్షర పదాలు: వేస్తూ, వర్షం, త్రోవ, తీస్తూ, చేస్తూ. కింది వాటిని జతపరిచి రాయండి. బాలుర అడుగులు ఆనవు భూమిని. విడిచి వచ్చి నాడామె భవనమున. కేకలు వేస్తూ పరుగులు తీస్తూ. వణికే తొణికే ముసలమ్మకు. పాఠం ఆధారంగా కింది గేయపాదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి. ఇచ్చిన గేయపాదాలను సరైన క్రమంలో రాయగా: ఇంతలోన దగ్గరలో ఒక బడి, వదిలిపెట్టగా పిల్లలు వడివడి, కేకలు వేస్తూ పరుగులు తీస్తూ, వచ్చారెంతో సందడి చేస్తూ. కింది పదాలు చదవండి. కవి ఎవరి గురించి చెప్పారో రాయండి. చేయి బట్టికొని పోయాడామెను, విడిచి వచ్చి నాడామె భవనమున. ముసలి అవ్వను ఇంటికి చేర్చిన బాలుని గురించి కవి ఈ పదాలు చెప్పాడు. సాధనా పత్రం 3 పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి పట్టికలో రాయండి. ఒత్తు పదాలు: వర్షం, వీధుల్లో, కాల్వలు, కట్టాయి, నీళ్ళొచ్చాయి, చెప్పులు, బట్టలు, మెల్లగా, పోతున్నారు, త్రోవ, ముసలమ్మ, కాళ్ళు చాచినట్లున్నది, లెక్కెడుతూ పోతున్నది, పిన్నలు, పెద్దలు, ఎవ్వరు, దగ్గరలో. పాఠం ఆధారంగా కింది గేయపాదాలు సరిచేసి రాయండి. అని అమ్మే ఆలోచించారా. అమ్మే అని ఆలోచించారా. చేయని సాయం ఎడ దుర్బలులకు సాయం చేయని ఎడ. వచ్చి తన తిరిగి తోటివారితో, తిరిగి వచ్చి తన తోటివారితో. ఆదుకొని అవసరమందు దయతో, అవసరమందు ఆదుకొని దయతో. పాఠం ఆధారంగా క్రింది గేయ పదాలను పూరించండి. దుర్బలులకు సాయం చేయని ఎడ, కొరగ దెందుకు మనుజుని మనుగడ.
సాధనాపత్రం 4. గేయం ఆధారంగా క్రింది వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయండి. ఇచ్చిన వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయగా, ఒకరోజు జోరున వాన కురిసింది. ముసలమ్మ వణుకుతూ నడుస్తున్నది. ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు. ఇతరులకు సాయం చెయ్యని జీవితం వ్యర్థం. గేయం ఆధారంగా కింది గేయ పదాలను వరుస క్రమంలో రాయండి. ఇచ్చిన పదాలను వరుస క్రమంలో రాయగా, తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు, స్నేహితులారా, ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా. సాధనాపత్రం 5. కింది గేయ భాగాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. తలతల మెలమెల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసింది. వీధుల్లో కాలువలు కట్టాయి. కాలువల నిండా నీళ్ళొచ్చాయి. ప్రశ్నలు: మెరుపులు ఎలా మెరిశాయి? తలతల మెలమెల మెరుపులు మెరిశాయి. పై గేయ భాగంలోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలు రాయండి. వర్షం, కాల్వలు, వీధుల్లో, కట్టాయి, నీళ్ళొచ్చాయి, కాల్వల. వాక్యంలో ఖాళీ నింపండి. హోరున జోరున డాష్ కురిసింది వర్షం. గేయ భాగం ఆధారంగా వాక్యాన్ని సరిచేసి రాయండి. వీధుల్లో కట్టాయి కాలువలు. వీధుల్లో కాలువలు కట్టాయి. జోరున వర్షం కురిసింది. గీత గీసిన పదం మార్చి అదే అర్థంతో వాక్యాన్ని తిరిగి రాయండి. వర్షం, వాన, జోరున వాన కురిసింది. సాధనాపత్రం 6. కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆ సమయంలో బడి వదిలారు. పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు. ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు. ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పై పేరాలోని ఒత్తు పదాలు రాయండి. పిల్లలు, చేస్తూ, వచ్చారు, వేస్తూ, వెళ్తున్నారు. ముసలమ్మను పిల్లవాడు వద్దకు వెళ్ళాడు. పట్టుకొని రోడ్డు వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పై పేరాలో పులిస్టాప్కు ముందున్న పదాలు రాయండి. వచ్చారు, వెళ్తున్నారు, వెళ్ళాడు, దాటించాడు, వచ్చాడు. పిల్లలు బడి నుండి ఎలా వెళ్తున్నారు? పిల్లలు బడి నుండి ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు. పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేశాడు? పిల్లవాడు ముసలమ్మ చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు మరియు వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. పేరా ఆధారంగా క్రింది వాక్యాల్లో తప్పు, ఒప్పులను గుర్తించండి. పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు. ఒప్పు. పిల్లలు తోట నుంచి వచ్చారు. తప్పు. ముసలమ్మను పిల్లవాడు చూశాడు. ఒప్పు. పిల్లవాడు అవ్వను కాలువ దాటించాడు. తప్పు. సాధనాపత్రం 7. పదజాలం. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా వాక్యాలను మరలా రాయండి. 1. జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు. జనులు, ప్రజలు. జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు. నేను త్రోవలో పామును చూశాను. త్రోవ, దారి. నేను దారిలో పామును చూశాను. 3. పిల్లలు బడికి వడిగా వెళ్తున్నారు. వడిగా, వేగంగా. పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు. 4. పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది. మనుగడ, జీవనం. పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది. కింది పదాలు చదవండి. అలాంటి పదాలను మరికొన్నింటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి. గనగన, చకచక, గడగడ, కిలకిల, మెలమెల. గంటలు గనగన మ్రోగాయి. పిల్లలు చకచక నడిచారు. చలికి అవ్వ గడగడ వణికింది. పక్షులు కిలకిల పాడాయి. మెరుపులు మెలమెల మెరిశాయి. కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి. బట్టలు. నేను పండుగకు కొత్త బట్టలు ధరిస్తాను. సాయం. ప్రతి ఒక్కరూ పేదలకు సాయం చేయాలి. పరుగు పోటీలు నాకు మొదటి బహుమతి వచ్చింది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చెప్పులు. ఆరుబయట చెప్పులు వదలాలి. గుడిలోకి చెప్పులు వేసుకొని వెళ్ళరాదు. సాధనాపత్రం 8.
చిత్రం ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. 1 దీపం, 2 పంజరం, 3 జడ, 4 దారం. చిత్రం ఆధారంగా గల్లలో పదాలు రాయండి. వాటిని మళ్ళీ విడిగా రాయండి. 1 గాలిపటం, 2 మేక, 3 పలక, 4 ఘటం. కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి. మెరుపులు, మెల్లగా, ముసలమ్మ, వర్షం, అమ్మ. సాధనాపత్రం 9. స్వీయ రచన. కింది ఆధారాలతో ముసలవ్వ గురించి 4 వాక్యాలను రాయండి. ముసలవ్వ: చలికి, దారి, కాటికి, చెప్పులు, అడుగులు. ముసలవ్వ దారిలో నడవలేకపోతున్నది. ముసలవ్వ కాటికి కాళ్ళు చాచినట్లున్నది. ముసలవ్వ చెప్పులు తెగిపోయాయి. ముసలవ్వ అడుగులు ముందుకు పడటం లేదు. ముసలవ్వ చలికి గడగడా వణుకుతుంది. క్రింది ప్రశ్నలకు ఆలోచించి జవాబులు రాయండి. వర్షానికి వీధులన్నీ ఎలా మారాయో రాయండి. వర్షానికి వీధులన్నీ కాలువల్లాగా పారుతున్నాయి. బాలుడు ముసలవ్వకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి. వర్షంలో తడిసి గడగడ వణుకుతున్న ముసలమ్మను బాలుడు చూశాడు. నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు. ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. సాధనాపత్రం 10. 3వ ప్రశ్న. అవ్వకు సహాయం చేసిన బాలుడు తన స్నేహితులతో ఏమన్నాడో రాయండి. స్నేహితులారా, ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే. మా అమ్మ కూడా ముదుసలి అయి నేనో చోట దూరాన ఉన్నప్పుడు మా అమ్మకు ఎవరో ఒకరు సాయం చేయాలి గదా అని అన్నాడు. వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారో రాయండి. వర్షం వచ్చినప్పుడు కాగితపు పడవలు చేసి నీటిలో వదలడం, వర్షంలో తడవడం, వర్షం నీరు పారుతుంటే నీటికి అడ్డంగా కట్టలు వేయడం, నీళ్లలో గంతులు వేయడం చేస్తాము. ఈ గేయం ద్వారా మీరు ఏమి గ్రహించారో సొంత మాటల్లో రాయండి. కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయాలి. అలా సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని ఈ గేయం ద్వారా గ్రహించాము. క్రింది గేయ భాగాన్ని గీతల్లో అందంగా రాయండి. కిలకిలలాడే ఆడే పాడే బాలుర అడుగులు ఆనవు భూమిని, వారు అసలు చూశారో లేదో గడగడ వణికే ముదుసలి ఆమెను. సాధనాపత్రం 11. సృజనాత్మకత. మీ పాఠశాల బొమ్మ గీసి రంగులు వేయండి. భాషాంశాలు. కింది పేరా చదవండి. కామా, పులిస్టాప్ గుర్తులను సరైన చోట ఉంచండి. పేరాను అందంగా గీతల్లో రాయండి. వేణు, రమ నాన్నతో కలిసి జాతరకు వెళ్ళారు. పులిస్టాప్. కోతి, గుర్రం, ఏనుగు, జిరాఫీ, బస్సు, కారు, లారీ బొమ్మలను కొన్నారు. పులిస్టాప్. స్నేహితులైన రవి, తేజాలకు కోతి, గుర్రం బొమ్మలు ఇచ్చారు. మిగిలిన బొమ్మలతో వారు ఆడుకున్నారు. పులిస్టాప్. నేను నేర్చుకున్నవి. ఈ పాటలో నేను నేర్చుకున్న విషయం: అవసరం ఉన్నవారికి సాయం చేయడం. నేను బాగా చేసిన అభ్యాసం 8. నేను నేర్చుకున్న వ్యాకరణ అంశాలు: పూర్ణ విరామం, స్వల్ప విరామ బిందువులు. పూర్ణ విరామం అనగా పులిస్టాప్, స్వల్ప విరామం అనగా ఈ మాసం పాట బాగా పాడగలను. అవును. ఈ మాసం కథ బాగా చెప్పగలను. అవును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.